హాయ్ 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 మామా, ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం తెలుసు కదా, మై హోమ్ సయు టవర్ 3. మనం లాస్ట్ వ్లాగ్లో మనం టవర్ 4 చూసినాం. ఇప్పుడు టవర్ 3 చూద్దాం. 30th ఫ్లోర్ నుంచి కిరాక్ ఉంటుంది వ్లాగ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్లో నా ఫేవరెట్ ఏరియా బాబా ఇది. మన డైరీ ఫామ్ రూట్ ఇది ఎంత బాగుంటుంది. మనం లెఫ్ట్ అటు బ్యాక్ సైడ్ మనం వెళ్ళిపోతాం, మన అల్వాల్ బొల్లారం అటు వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్తే మనకు తెలిసిందే కదా, మన సుచిత్ర వస్తుంది, కోంపల్లి వస్తుంది, మనకు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తాయి, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు అన్నీ వస్తాయి మనకు రైట్ సైడ్. ఇక లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము తెలుసు కదా, మనకు బోయిన్పల్లి, ఇంకా మనకు ప్యారడైసు, మనకు ఇంకా బేగంపేట అవన్నీ వస్తాయి లెఫ్ట్ సైడ్ వెళ్తే. సో రైట్ సైడ్ చూసుకుంటే బాబా, రైట్ సైడ్లో మనకు ఇప్పుడు సుచిత్ర అదేమంటారు, మనకు ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ నుంచి మనకు సుచిత్ర, కోంపల్లి, మనకు ఆల్మోస్ట్ మెడిచల్ వరకు, మనకు కోంపల్లి వరకు ఆల్మోస్ట్ మనకు ఇది ఫ్లైఓవర్ పడుతుంది. ఆ ఫ్లైఓవర్ కానీ అయిపోతే మస్తు అయిపోతుంది. ఇది ఏంది ఈస్ట్ కదా, ఈస్ట్ నార్త్, ఇది నార్త్ హైదరాబాద్ ఇది కిరాక్ అయిపోతుంది. కోంపల్లి ఆల్రెడీ మస్తు డెవలప్ అయిపోయింది కోంపల్లి కూడా. అప్పట్లో నేను కాలేజ్లో ఉన్నప్పుడు సినీ ప్లానెట్ పోవాలంటే ఎంత భయపడుతుండేనో, ఇప్పుడు ఎట్లా అయిపోయిందో. ఇది వచ్చేసి మెయిన్ రోడ్, ఇదంతా మనకు హైవే. సో మనకు మెట్రో, అది ఏమంటారు, మెట్రో అయితే పడుతుంది అన్నారు. సో ఈ ఫ్లైఓవర్ మెట్రో ఇది. సో పడాలి, ఇది చాలా రోజులు అయిపోయింది. ఇది ఇంకా ఎప్పుడు ఫినిష్ అవుతుందో ఏమో. ఇంకా చూసుకుంటే మన తెల్లాపూర్లో కలుద్దాం మామ, మన మై హోమ్ సయూక్. టవర్ 3 దగ్గరికి అయితే వచ్చేసిన. మనం లాస్ట్ వ్లాగ్లోనేమో టవర్ 4 చూసినాము, ఇప్పుడు టవర్ 3 చూద్దాం. లాస్ట్ వ్లాగ్లో టవర్ 4లో మనము పైనకి ఎందుకు పోలేదంటే 35 ఫ్లోర్స్కి ఎందుకు పోలేదంటే వాళ్ళు ఎలౌ చేయనియలే. టవర్ 3 అయితే వెళ్ళొచ్చు అన్నారు. సో అందుకే మనం ఈసారి మనం టవర్ 3లో మనం 30th ఫ్లోరు వెళ్ళి మొత్తం ఫ్లాట్ చూసుకొని వ్యూ ఎట్లుంటుందో చూద్దాం. నాకు తెలిసి కిరాక్ ఉంటుంది. ఇక ఇవన్నీ లిఫ్ట్లు మామ. 30th ఫ్లోర్కి అయితే వచ్చేసినాం మామ. చూసారు కదా వ్యూ ఏముంది, మన మై హోమ్ సైకు మన ఏముంది కదా, కిరాక్ ఉంది కదా వ్యూ. అయితే మై హోమ్ సైకు మొత్తం 12 టవర్స్, మొత్తం 25 ఎకర్స్లో ఉంది. ఫుల్ ఆకలిస్తుండే, ఇంట్లో కూడా ఏం తినలే. సో ఏం చేసిన, ఈ తెల్లపూర్లోనే మనకు కే గ్రిల్ అని మనకు ఉంది రెస్టారెంట్. లాస్ట్ వ్లాగ్లో కూడా చూసినా, మస్తు ఉండే అది. పోయినా మనకు బొగ్గుల చికెన్ తిన్నా, ఇంకా అదేమంటారు మంచూరియా తీసుకురా, పన్నీర్ బటర్ మసాలా మస్తు ఉండే. ఇంకా ఇట్లా చూసుకుంటే ఇట్లా ఉంది మా అమ్మ బెడ్రూమ్, మన ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఇక చూసుకుంటే బాత్రూమ్ అయితే ఇట్లా ఉంది, చాలా పెద్దగా ఉంది. మస్తు అదేమంటారు మన ఫస్ట్ బెడ్రూమ్. వెంటిలేషన్ కూడా మస్తు పడుతుంది. ఇంకా కిటికీల నుంచి కూడా మంచిగా కనబడుతుంది వ్యూ అయితే. ఇది బాబా మళ్ళీ ఇంకొక వ్యూ ఇది మనకు కిటికీల నుంచి మనం చూసేది. ఇది 2.5 ఇది ఫ్లాట్. సో ప్రతి ఒక్క రూమ్లో అయితే వెంటిలేషన్, ఆ కిటికీల నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ మామ. మళ్ళీ చెప్తున్నా, ఇది ఇంకొక బాత్రూమ్. ఇది నైట్ టైల్స్, మళ్ళీ మార్బుల్, అది ఫినిషింగ్ అయితే మస్తు చేసారు బాత్రూమ్లో. బాత్రూమ్ పక్కనే మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఉంది ఇక్కడ. ఇంకా చూసుకుంటే ఇది ఇంకొక బెడ్రూమ్ మామ 2.5లో. సో ఇది కూడా మంచిగానే పెద్దగా ఉంది. నాకు తెలిసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. సో మళ్ళీ కిటికీ ఇక్కడ కూడా, కిటికీ నుంచి వ్యూ. ఇంకా చూసుకుంటే ఇట్లా బాత్రూమ్ ఇట్లా ఉంది. సో మంచిగా మనకు షవర్ చేసుకోవడానికి హీటర్లు అన్నీ ఉంటాయి. సో మంచిగా ఉంది 2.5 అయితే. మనం ఇప్పుడు 3 BHK. ఇది ఈస్ట్ ఫేసింగో వెస్ట్ ఫేసింగో నాకు తెలియదు బాబా, ఎందుకంటే బోర్డు పెట్టలే. కొన్ని దగ్గర బోర్డులు పెడుతున్నారు, కొన్ని దగ్గర బోర్డులు పెడతలేరు. సో 3 BHK అడ్డ మస్తు పెద్దగా ఉంది ఇది. ఇక చూసుకుంటే మన కిచెన్ బాబా ఎంత పెద్దగా ఉంది, మస్తు ఉంది. ఇక చూసుకుంటే మనకు అదేమంటారు యూటిలిటీ అయితే మై హోమ్ వాళ్ళు కిరాకిస్తారు. మంచిగా పెద్దగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అసలు. సూపర్ అసలు. నాకు తెలిసి మై హోమ్ వాళ్ళు ఇచ్చిన యూటిలిటీ నాకు తెలిసి ఎక్కడ కూడా ఓవర్ ఇయరేమో. సో బాగుంటుంది. ఇంకా కిచెన్ అయితే ఇట్లా ఉంది. సో ఇది 3 BHK, మస్తు పెద్దగా ఉంటుంది. చూద్దాము. సో ఇంకా చూసుకుంటే మనకు వ్యూ అయితే కిరాకు, వెళ్దాము. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అమ్మ 3 BHKలో. ఇది ఎంత పెద్దగా ఉంది, బాగుంటాయి. 3 BHK ఎందుకు చెప్పాలి కానీ మంచిగా ఉంటాయి, లైక్ పెద్ద రూమ్లే ఉంటాయి 2.5 కంటే. ఇంకా చూసుకుంటే మనకు బాత్రూమ్ ఇట్లా ఉంది. సో అంతా ఫినిషింగ్ కూడా మంచిగా అయిపోయింది. మంచిగా అదేమంటారు మనకు డోర్లు కూడా మంచి టేక్ వుడ్లు. ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది కూడా మస్తు ఉంది. మళ్ళీ వెంటిలేషన్ ఇక్కడ కూడా కిటికీలు. ఇంకా ఇక్కడ చూసుకుంటే సైక్లో 3 బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉంది అంటే మంచిగా క్రికెట్ కూడా ఆడుకోవచ్చు బాబా. నేను చెప్తున్నా కదా, మంచిగా హాల్లో అదే డ్రాయింగ్ రూమ్లో మంచిగా ఆడుకోవచ్చు. ఇంకా చూసుకుంటే ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది. సో ఇది నాకు తెలిసి 3rd బెడ్రూమ్ ఇది కూడా బాగానే ఉంది, మంచిగా ఉంది. సో ఇంకా చూసుకుంటే నాకు మై హోమ్లో నచ్చింది ఏంటంటే మామ, మంచిగా పెద్దగా ఉన్నాయి రూములు కూడా. మరి ఇంకా ఇది చూసుకుంటే ఇది నెక్స్ట్ లెవెల్ మామ. ఇది మామ వ్యూ అంటే 30 ఫ్లోర్ నుంచి అబ్బా మొత్తం తెల్లాపూరు, మన హైదరాబాద్. ఇక సన్సెట్ కూడా ఎంత బాగా పడుతుందో, సూర్యుడ ఎంత బాగుందో సన్సెట్ కూడా, సూపర్ సన్సెట్.
తెల్లాపూర్ ఏరియాలో అయితే ఇది అవుట్స్కట్స్ కదా అమ్మ. ఇప్పుడు ఎట్లుంది అంటే డిసెంబర్లో చల్లగా ఉంది. అది ఏమంటారు ఐస్లాండ్ లాగానే ఉంది, మొత్తం స్విట్జర్లాండ్, మొత్తం యూరోప్ లాగానే ఉంది. అసలు ఎంత చల్లగా ఉన్నాయి. ఈ ఇంట్లో నుంచి ఇప్పుడు రూమ్లో నుంచి ఇప్పుడు నేను తీస్తున్నా కదా వీడియో, ఆ బండలు ఎంత చల్లగా ఉన్నాయంటే చలి పెడుతున్నాయి, అంత చల్లగా ఉన్నాయి. రూములు కూడా చల్లగా ఉన్నాయి. ఇప్పుడే ఇంత చల్లగా ఉంటాయి, ఇక నైట్ ఎంత చల్లగా ఉంటాయి అర్థం. అసలు నాకు తెలిసి ఈ ఏరియాలో ఇక చలికాలము, నాకు తెలిసి ఎండాకాలం కూడా అసలు ఏసీలు కూడా అవసరం లేదు. అందుకే చాలామంది చెప్పినారు నాకు, ఇక్కడ మన తెలిసిన వాళ్ళు ఉన్నారు రిలేటివ్స్, అదే చెప్పినారు వాళ్ళ అపార్ట్మెంట్స్లో అసలు ఏసీలు కూడా ఉండేయంట. అసలు ఎండ కూడా అంత పడదంట, ఎందుకంటే మంచి అవుట్స్కట్స్ కదా ఇది, మంచిగా ఉంటుంది అసలు. తెల్లాపూరు మనకు గోపన్పల్లి మంచిగా ఉంటుంది. ఇంకా చూసుకుంటే ఇది ఇంకొక బెడ్రూమ్ అమ్మ, చూసుకుంటే ఇది ఇంకొక బాత్రూమ్, ఇది మస్తు ఉంది. ఇదంతా 3 BHK మనం చూసేది. సో చాలా పెద్ద పెద్ద ఉన్నాయి, చెప్పినా కదా క్రికెట్ కూడా ఆడవచ్చు అని. చూస్తా 2025 కూడా అయిపోతుంది మామ. ఆల్మోస్ట్ మనం డిసెంబర్లోకి వచ్చేసినాం మొత్తం. ఇక చూసుకుంటే ఇంకొక 25 రోజులు అయితే ఇక డిసెంబర్ కూడా అయిపోతుంది. ఇక ఏందో ఇయర్ అయితే తొందర అయిపోయింది. ఇయర్ అయితే చిన్నప్పుడు అయితే మా ఇంటి పక్కన ఇది క్రిస్టియన్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎట్లా అంటే ఇది ఏమంటారు ఆంగ్లో ఇండియన్స్ అనమాట వాళ్ళు. సో క్రిస్మస్ 25th డిసెంబర్ అయితే వీళ్ళు నవంబర్ నుంచే స్టార్ట్ చేసేటోళ్ళు అనమాట. వాళ్ళ ఇంట్లో డెకరేషన్లు చేయడము, అది క్రిస్మస్ ట్రీ పెట్టడము. సో అసలు వాళ్ళ దగ్గర క్యాండీస్ ఉండేవి, ఎంత బాగుండేవి. క్యాండీస్ గురించే మా ఆంటీ వాళ్ళ ఇంటికి పోతుండే. క్యాండీస్ ఇంకా కేక్ కూడా, ప్లమ్ కేక్ కూడా వాళ్ళే చేస్తుండే అనమాట. సో వాళ్ళు బేకరీకి కూడా వెళ్ళి ఏం తెచ్చుకోకపోతుండే, వాళ్ళే చేస్తుండే. మస్తు ఉంటుండే వాళ్ళ కిస్మిస్లు, కాజులు, అసలు మస్తు ఉంటుంది. అసలు డిసెంబర్ అంటేనే నాకే కాదు అందరికీ ఫేవరెట్ మంత్ ఇది. సో అందరికీ చాలా ఇష్టం డిసెంబర్ అంటేనే. జనవరి స్టార్ట్ అయిందంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అవి ఎట్లా అయిపోతాయి అవి ఇంకా మ్యాజిక్. అవి అయితే 4 నెలలు తొందరగా అయిపోతాయి అవి. తెల్లాపూర్ నుంచి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవాలంటే మనకు ORR ఎక్కినామంటే మామ, నేను చెప్తున్నా కదా, ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. ఇంకా చూసుకుంటే మనకు కోకాపేట్ దగ్గరనే, ఇంకా గచ్చిబౌలి అయితే ఇక్కడనే ఒక 5 మినిట్స్ అంతే. ఇంకా చూసుకుంటే మనకు నార్సింగ్ దగ్గరనే. సో మనం నియోపోలిస్ నుంచి కూడా కొట్టేయచ్చు. 3 BHK ఈస్ట్ ఫేసింగ్. ఏముంది మామ ఈస్ట్ ఫేసింగ్ కాడ ఈ సన్సెట్ అయితే అసలుకి యూరోప్ లాగానే ఉంది మామ. నాకైతే లండన్ సిటీ, మాంచెస్టర్, మనకు అదేమంటారు లివర్పూల్, అదే గుర్తొస్తుంది నాకు. తెల్లాపూర్ ఏరియా నాకు ఎంత బాగా నచ్చిందంటే, నేను అప్పట్లో అయితే ఈ తెల్లాపూర్ అంటే చాలా దూరం అని అసలుకి ఇటు రాలే. నాకు తెలిసి ఒక 1 year నుంచే నేను ఈ ఏరియాకి వస్తున్నా. సో అసలు ముందైతే నాకు ఈ ఏరియా కూడా వచ్చాను. నాకు లాస్ట్ నేను ఎక్కడి వరకు వచ్చేటోనంటే నానక్రమ్ కూడా మనకు అదేమంటారు విప్రో ఉంది కదా, మన విప్రో సర్కిల్ ఉంది కదా మన గచ్చిబౌలి దగ్గర, అక్కడికే లాస్ట్ వచ్చిన నేను. తర్వాత కోకాపేటలో కూడా మనం వర్క్ చేసినాం కాబట్టి కోకాపేట ఒకటి, అదే మన గార్ బిల్డింగ్లా. ఇక కోకాపేటే లాస్ట్. కానీ ఈ తెల్లాపూర్ సైడ్ రాలే నేను ఎప్పుడు కూడా. ఈ 1 year నుంచే నేను తెల్లాపూర్ నుంచి కొంచెము ఇటు వస్తున్నా, కానీ నేను తెల్లాపూర్ సైడ్ అయితే ముందు ఎప్పుడు రాలే. కానీ తెల్లాపూర్ ఇంత డెవలప్ అవుతుందని అసలు ఎవరు కూడా అనుకోలేదు. మస్తు డెవలప్ అయిపోయింది అసలు తెల్లాపూర్ అయినా గోపన్పల్లి అయినా. ఎందుకంటే మా రిలేటివ్స్ ఉన్నారు కానీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోలే, వాళ్ళే మా ఇంటికి వచ్చేటోళ్ళు. సో ఒక అన్న కామెంట్ చేసి మనకు చెప్తా ఉన్నాడు, తెల్లాపూరు చాలా రోజుల తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు GHMCలా కలిపిరంట. సో మన గ్రేటర్ హైదరాబాద్లో. సో అన్న అయితే ఎంత హ్యాపీగా ఉండేనంటే నాకు కామెంట్ చేసి నాకు మంచిగా అనిపించేది. సో ఇంకా చూసుకుంటే ఇట్లనే మంచిగా డెవలప్ డెవలప్ అవ్వాలి. సో ఇదే మామ మన వ్లాగ్, మన మై హోమ్ సైకు. ఇంకా వస్తూనే ఉంటాయి వేరే వ్లాగ్స్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్, లవ్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ టైం. చలో.